ఇంట్లో చెత్తను ఏరివేసినట్టే రాజకీయాల్లో పేరుకుపోయిన నేరమయ రాజకీయాలను తుడిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా రైతులతో జగన్ పులివెందుల రాజకీయాలు చేశారని విమర్శించారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్పారు. కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడున్నా సరే నా రైతును ఆదుకోవాలని టన్నుకు 12,000 రూపాయలు చేసి ఫ్యాక్టరీని 8,000 రూపాయలు ఇమ్మని నేను 4,000 రూపాయలు ఒక టన్నుకిచ్చి ఎంత బండి ఇస్తే అంతా కొంటామని ముందుకెళ్ళాం. నేను కొంటా ఉంటే బలవంతంగా ఒక 4 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి పులివెందుల రాజకీయం చేసి ఆ రైతు లబో దిబో నా మామిడికాయలు నువ్వు తీసుకుపోతున్నా ఏంటంటే లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీద పోయేశారు. సూపర్ 6 చెప్పాం, నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ. మా పిల్లల్ని చదువుకోవాలని చెప్పాను, తల్లికి వందనం ఇస్తానని చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి చేసిన పార్టీ ఎన్డీఏ. పింఛన్ ఎప్పుడు పెంచారు? నెల 250 రూపాయలు. 5 ఏళ్లు పట్టింది. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకేసారి ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్లు ఇచ్చానా లేదా? 15,000 ఇస్తున్నా. రైతుకి అన్నదాత సుఖీభవ కేంద్రం ఎప్పుడు ఇస్తే అప్పుడు వాళ్ళ అకౌంట్లో మన వాటా కూడా డబ్బులు వేస్తా. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీకు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగాలు కూడా కల్పిస్తా.